ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడిలో ఉన్న మోహన్ సాయి బజాజ్ షోరూమ్. మీరు ఎవరైనా చింతలపూడి నియరెస్ట్ ప్లేసెస్లో ఉండి ఒక బజాజ్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఇక్కడ సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి. అలానే బైక్స్ కూడా ది బెస్ట్ ప్రైస్కి సేల్ అయితే చేస్తారనమాట. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 125 సింగిల్ సీట్ TFT మోడల్, ఈ లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో పల్సర్ 125 సింగిల్ సీట్ విత్ LCD కన్సోల్ దీనికి సంబంధించిన రివ్యూ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇదే కాకుండా పల్సర్ 125 TFT ప్లస్ ప్రీమియం మోడల్ దీనికి సంబంధించిన రివ్యూ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఈ 2 మోడల్స్కి సంబంధించిన రివ్యూ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ సింగిల్ సీట్ విత్ TFT మోడల్ దీని ప్రైస్ ఎంత పెట్టారు, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి క్లియర్ కట్గా మీకు చెప్తాను. మీరు ఎవరైనా పల్సర్ 125 సింగిల్ సీట్ TFT మోడల్ దీన్ని తీసుకుందాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ పల్సర్ 125 బైక్ అనేది మెయిన్గా 2 మోడల్స్లో ఉంటుంది. సింగిల్ సీట్ మోడల్, స్ప్లిట్ సీట్ మోడల్. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది సింగిల్ సీట్ మోడల్ అనమాట. అయితే బజాజ్ కంపెనీ ఏం చేసిందంటే సింగిల్ సీట్లో 2 వేరియంట్స్, స్ప్లిట్ సీట్లో 2 వేరియంట్స్, ఈ విధంగా మోడల్స్ డివైడ్ అయితే చేసింది. అంటే ఈ పల్సర్ 125 మీరు టోటల్గా 4 డిఫరెంట్ వేరియంట్స్లో తీసుకోవచ్చు. సింగిల్ సీట్ మోడల్లో TFT కన్సోల్ వేరియంట్ ఉంటుంది, అలానే LCD కన్సోల్ వేరియంట్ కూడా ఉంటుంది. అదే స్ప్లిట్ సీట్ మోడల్లో TFT వేరియంట్, TFT ప్లస్ ప్రీమియం అని చెప్పి టాప్ మోడల్ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటాయి మోడల్స్ గురించి. అయితే ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ సింగిల్ సీట్ విత్ TFT మోడల్తో పాటు సింగిల్ సీట్ విత్ LCD కన్సోల్ ఈ విధంగా 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 2 వేరియంట్స్ మధ్య మనకి దాదాపుగా 5 డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఈ 2 మోడల్స్ మధ్య ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కన్సోల్సే. ఒక దాంట్లో కలర్ఫుల్ TFT కన్సోల్ ఉంటే ఇంకో దాంట్లో కలర్ఫుల్ LCD కన్సోల్ ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి LCD వేరియంట్లో సిగ్నల్ లైట్స్ బల్బ్ ఉంటే TFT వేరియంట్లో సిగ్నల్ లైట్స్ LED ఇచ్చారు. అలానే థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి LCD వేరియంట్లో హజార్ లైట్ ఫీచర్ అయితే ఉండదు, అదే TFT వేరియంట్లో హజార్ లైట్ ఫీచర్ ఇచ్చారు. ఇంకా ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి LCD కన్సోల్లో ఇంజిన్లో ఐడిలింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఫీచర్ ఉండదు, అలానే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఈ ఫీచర్ అయితే ఉండదు. అదే TFT వేరియంట్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఐడిలింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా ఫిఫ్త్ డిఫరెన్స్ వచ్చేసి LCD వేరియంట్లో రైడింగ్ మోడ్స్ ఉండవు, అదే TFT వేరియంట్లో 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అలానే సిక్స్త్ డిఫరెన్స్ ఇంకోటి కూడా ఉంటుందండి. LCD వేరియంట్లో ఛార్జింగ్ సాకెట్ ఉండదు, TFT వేరియంట్లో Type-C ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. ఈ విధంగా ఈ 2 మోడల్స్ మధ్య మెయిన్గా ఈ 6 డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా ఒక డౌట్ రావచ్చు, LCD వేరియంట్ తీసుకుంటే బెటరా, TFT వేరియంట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. LCDతో కంపేర్ చేసుకుంటే TFTలోనే ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి బెటర్ మీరు TFT మోడల్ని తీసుకోండి. ప్రైస్ డిఫరెన్స్ కూడా ఒక 4-5,000 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటారో డైరెక్ట్గా ఈ TFT మోడల్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ మోడల్లో మనం 3-4 కలర్స్లో తీసుకోవచ్చు. రెడ్, బ్లూ, వైట్, గ్రే ఈ విధంగా 3-4 కలర్స్ అయితే ఇచ్చారు. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లూ కలర్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది, అట్రాక్టివ్గా ఉందన్నమాట ఈ కలర్. ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి స్పోర్టియర్గా, షార్పీగా అయితే ఉంది. బజాజ్ కంపెనీ మెయిన్ టార్గెట్ కింద స్పోర్టియర్గా ఉండాలని చెప్పి వెహికల్ మొత్తం కంప్లీట్గా రీడిజైన్ చేసింది. ఈ బైక్లో చాసిస్, స్వింగాము, బాడీ ప్యానల్స్, ఇంజిన్తో సహా మొత్తం రీడిజైన్ చేశారు ఆ స్పోర్టియర్నెస్ కోసం. ఇప్పుడు ఈ పల్సర్ 125 ఏంటంటే మెయిన్గా యూత్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఈ వెహికల్ని తీసుకోవచ్చు. ఈ బైక్ను రైడ్ చేసేటప్పుడు మీకు ఏంటంటే ఓల్డ్ పల్సర్ 125 ఆ బైక్ను రైడ్ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే కన్సోల్ చేంజ్ అయిపోయింది, బాడీ ప్యానల్స్, గ్రాఫిక్స్ మొత్తం రీడిజైన్ చేశారు, వెహికల్లో ఫీచర్స్ కూడా మారిపోయాయి, అలానే ఇంజిన్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఆ రైడింగ్ ఫీల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఇంజిన్ కింద అయితే ఈ మోడల్ ఇన్బిల్ట్గా అండర్ బెల్లీ గార్డ్ అయితే రాదు, సపరేట్గా మనం కావాలనుకుంటే కొనుక్కోవాలన్నమాట. మీరు ఎవరైతే పల్సర్ 125 ఈ లేటెస్ట్ మోడల్ని తీసుకుంటే ఖచ్చితంగా ఇంజిన్ కింద అండర్ బెల్లీ గార్డ్ అయితే సపరేట్గా మనీ పెట్టి కొనుక్కొని ఇన్స్టాల్ అయితే చేయించుకోండి, ఎందుకంటే లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సీట్ విత్ TFT మోడల్ దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ 10+ అప్డేట్స్ కనిపిస్తాయి. లైక్ TFT కన్సోల్, బ్యాక్ సైడ్ మోనోషాక్, రీడిజైనర్ సైలెన్సర్, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, క్రాల్ టెక్నాలజీ, ఐడిలింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ, కొత్త టెయిల్ లైట్, న్యూ గ్రాఫిక్స్, హజార్ లైట్ వార్నింగ్ ఫీచరు, న్యూ డైమండ్ టైప్ చాసిస్, అలానే రైడింగ్ మోడ్స్, ఫ్రంట్లో 260mm డిస్క్,
రీడిజైనర్ బాడీ ప్యానల్స్, ఈ విధంగా 10+ అప్డేట్స్ మనం ఈ పల్సర్ 125 సింగిల్ సీటెడ్ TFT మోడల్లో కూడా చూడొచ్చు. బజాజ్ కంపెనీ మాత్రం ఓల్డ్ మోడల్ పల్సర్ 125తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ పల్సర్ 125ను ఫీచర్స్ పరంగా చాలా అడ్వాన్స్డ్గా అయితే మార్చేసింది అనమాట. మోస్ట్లీ వీళ్ళు చేసిన ప్రతి అప్డేట్ కూడా మోడర్న్ ఫీచర్స్కి చాలా దగ్గరగా అయితే ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఇలా ఉంది. హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెడ్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్ వే, అడ్జస్టబుల్ కాదు. హెడ్ లైట్ డూమ్ కి రైట్ సైడ్ బ్లూ కలర్ లో గ్రాఫిక్స్ ఇచ్చారు. ఈ లేటెస్ట్ మోడల్లో హెడ్ లైట్ డిజైన్ కూడా కొంచెం చేంజ్ అయింది, షార్ప్ గా ఇచ్చారు. అలానే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ కూడా ఈ పైన వైజర్ దగ్గర ఇచ్చారు. ఈ వైజర్ కూడా చూడడానికి చాలా షార్ప్ గా ఇచ్చారు. హెడ్ లైట్ వైజ్ సేమ్ అదే హెడ్ లైట్ ఇచ్చారు. స్ప్లిట్ LED హెడ్ లైట్ విత్ డేరల్స్ అనమాట. ఓవరాల్గా ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అయితే బాగానే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ పర్పస్ కింద ఉపయోగించుకునేటప్పుడు ఈ హెడ్ లైట్ విజిబిలిటీ అనేది సరిపోతుంది మనకి. ఇంకా ఈ టాప్ మోడల్లో సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇవి స్టిఫ్గానే ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్ ఫీచర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ కొత్తగా 31mm ఎండ్యూరెన్స్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అలానే హెడ్ లైట్కి లెఫ్ట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ప్లాస్టిక్ ఇచ్చారు. ప్లేన్ టైప్లో చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఈ బైక్ ఎలవల్ డిజైన్ కూడా చూడడానికి రియాలిటీలో బాగున్నాయి. సింపుల్గా 6 స్పోక్స్తో. ఇక్కడ మీకు కేబుల్ కనిపిస్తుంది కదా, ఇది స్పీడోమీటర్ కేబుల్ అనమాట. అలానే రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఇంకా ఈ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ సియట్ కంపెనీకి సంబంధించిన టైర్స్ని ఇచ్చారు. ఈ బైక్లో మైలేజ్ అనేది మంచిగా రావడానికి స్లిమ్మీ టైర్స్ను ఉపయోగించడం జరిగింది. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఈ బైక్లో 240mm నుంచి 260mmకి డిస్క్ ప్లేట్ సైజును అప్డేట్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్తాను. అలానే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ను ఉపయోగించారు. ఎలాంటి ABS అయితే లేదు. CBS బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఓవరాల్గా బ్రేకింగ్ బైట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో హజార్డ్ వార్నింగ్ లైట్ బటన్ ఉంది. ఇంకా కింద రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ 3 ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఇక్కడ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఈ స్విచెస్లో ఏంటంటే వైట్ కలర్ బ్యాక్ లైట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ బైక్ని మనం నైట్ టైం రైడ్ చేసేటప్పుడు ఈ స్విచెస్ దగ్గర ఉన్న సింబల్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ స్విచెస్ క్వాలిటీ కూడా మంచిగానే ఇచ్చారు. అలానే ఇంక బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. మరీ ఎక్కువగా లీన్ యాంగిల్ అయితే ఏమీ లేదు. కంఫర్టబుల్గానే ఉంది హ్యాండిల్ బార్ సెటప్ అనేది. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీని ఇచ్చారు. నెక్స్ట్ ఈ లేటెస్ట్ పల్సర్ 125 ఏంటంటే ట్యాంక్ కూడా రీడిజైన్ చేయడం జరిగింది. ఈ ట్యాంక్కి సైడ్ ప్యానల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ టైప్లో, ఇవి షార్ప్గా ఉండే విధంగా రీడిజైన్ చేశారు. అలానే కింద ఇక్కడ కొత్తగా ఒక ఫైబర్ టైప్ పార్ట్ కూడా ఇచ్చారు షార్ప్గా ఉండటానికి. ఇంకా చెప్పినట్టుగా గ్రాఫిక్స్ కూడా మారిపోయింది. పల్సర్ అని చెప్పి 3D బ్యాడ్జెస్ ఇచ్చారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా ఉంది. ఈ లేటెస్ట్ సిరీస్లో ఏంటంటే ట్యాంక్ ప్యాడ్ తీసేశారు. ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఎప్పుడన్నా కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ మనం క్యారీ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మనం మౌంట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. కార్బన్ టైప్ ఆఫ్ టెక్స్చర్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లేటెస్ట్ మోడల్ ఏంటంటే చాసిస్, స్వింగాము, ఆ మోనోషాక్ కోసం రీడిజైన్ చేశారు. అలానే సైడ్ ప్యానల్ పార్ట్ కూడా కంప్లీట్గా రీడిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్లో చాసిస్ వైజ్ కొత్తగా డైమండ్ టైప్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. అందుకే మెయిన్గా ఈ బైక్ సైడ్ యాంగిల్ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అలానే ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఇచ్చారు. ఈ సీట్ క్వశ్చనింగ్ ఏంటంటే మరీ హార్డ్గా లేదు, మరీ సాఫ్ట్గా అయితే లేదు, మీడియంగా ఉందన్నమాట. ఓవరాల్గా మనం ఫ్యామిలీ సైడ్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ పల్సర్ 125 ఏంటంటే బేసిక్గా ఫ్యామిలీ కోసం డిజైన్ చేసిన బైక్ అనమాట. మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. సీట్ గాబ్రెల్ కూడా అల్యూమినియం టైప్లో ఇచ్చారు. పిల్లల్ని కంఫర్టబుల్గా హోల్డ్ అయితే చేయగలడు. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే బజాజ్ కంపెనీ లేటెస్ట్ పల్సర్ 125లో కొత్త ఇంజిన్ ఇచ్చింది. ఓల్డ్ మోడల్ పల్సర్ 125లో ఉన్న ఇంజిన్, ఈ లేటెస్ట్ పల్సర్ 125లో ఉన్న ఇంజిన్ రెండు ఒకటైతే కాదు. ఇది కొత్త ఇంజిన్. ఎందుకు బజాజ్ కంపెనీ ఇంజిన్ని చేంజ్ చేసిందనే డౌట్ మీకు వస్తే మెయిన్ టార్గెట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం. అలానే లేటెస్ట్ మోడల్ ఇంజిన్లో పవర్ టు వెయిట్ రేషియో కూడా ఇంప్రూవ్ చేశారు. గేర్ బాక్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 124.18cc OBD 2B ఎయిర్ కూల్డ్ SOIC ఇంజిన్ బైక్లు ఇచ్చారు. పవర్ ఏమో 12 bhp @8500 rpmలో, టార్క్ 11.4 Nm @6000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇదొక ప్లస్ పాయింటే.
అలానే లేటెస్ట్ మోడల్ ఇంజిన్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. బైక్ని మీరు ఎప్పుడైతే సెల్ఫ్ చేసి స్టార్ట్ చేస్తారో ఎలాంటి సెల్ఫ్ మోటార్ నాయిస్ లేకుండా బైక్ అనేది చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇంజిన్స్లో సెల్ఫ్ మోటార్ అనేది ఫిజికల్గా ఉండదు, డైరెక్ట్గా మ్యాగ్నెట్ వీల్ ద్వారా బైక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఎలాంటి నాయిస్ అనేది రాదు. ఈ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనేది బేస్ వేరియంట్లు ఇవ్వలేదు, అందులో ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ ఉంటుంది. కానీ రిమైనింగ్ 3 వేరియంట్స్లో ఈ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటుంది. అలానే ఐడిలింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ఇచ్చారు కొత్తగా. ఇదేంటంటే మీరు ఎక్కువగా ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా వెహికల్ని స్టాప్ చేసి ఉన్నారనుకోండి, సర్టెన్ టైం తర్వాత మీరు బైక్ను ఆఫ్ చేయకపోయినా దాని అంతటా అది ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత ఎప్పుడైతే మీరు క్లచ్ రిలీజ్ చేసి థ్రాటిల్ అప్ చేస్తారో అప్పుడు బైక్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసేటప్పుడు మైలేజ్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఇదే కాకుండా కొత్తగా క్రాల్ టెక్నాలజీ ఇచ్చారు. ఈ క్రాల్ టెక్నాలజీ ఏంటంటే ఎప్పుడైనా మీరు హెవీ ట్రాఫిక్ కండిషన్లో బైక్ని రైడ్ చేస్తున్నప్పుడు వితౌట్ థ్రాటల్ మీరు ఇవ్వకపోయినా బైక్ అనేది సర్టెన్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్లో బైక్ అనేది వితౌట్ థ్రాటల్ ఒక 25 స్పీడ్లో ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత సెకండ్ గేర్లో ఒక 30 స్పీడ్, థర్డ్ గేర్లో ఒక 40 స్పీడ్. సో ఈ విధంగా మీరు థ్రాటల్ ఇవ్వకపోయినా సరే గేర్కి బైక్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇదే క్రాల్ టెక్నాలజీ అంటే. అలానే లేటెస్ట్ మోడల్లో రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. 4 రైడింగ్ మోడ్స్, రెయిన్, రోడ్డు, స్పోర్ట్స్, టూర్ అని చెప్పి 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన రైడింగ్ మోడ్లో బైక్ను రైడ్ చేసుకోవచ్చు. సో 125cc కూడా రైడింగ్ మోడ్స్ ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి విషయం. ఇంకా ఇప్పుడు మన ఈ లేటెస్ట్ కొత్త ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ నేను కొద్దిసేపు అయితే రైడ్ చేశాను. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. పికప్లో కూడా ఎలాంటి లేటెన్సీ లేదనమాట. పికప్ కూడా బైక్ను రైడ్ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా అనిపించింది నాకు. మెయిన్గా ఏంటంటే క్లచ్ చాలా లైట్గా ఉంది, అదొకటి బాగా నచ్చింది నాకు. గేర్ షిఫ్టింగ్ కూడా మరీ హార్డ్గా లేదు, మరీ స్మూత్గా లేదు, మీడియంగా ఇచ్చారు. ఈ బైక్ అనేది ఈజీగా 100+ టాప్ స్పీడ్ని అచీవ్ చేయగలదు. మెయిన్గా మనం సిటీ కాంపిటింగ్ ఉపయోగించుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ బైక్ అయితే సరిపోతుంది. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట, అదొకటి నాకు నచ్చింది. అలానే ఈ బైక్ నేను రైడ్ చేసినంత సేపు లో స్పీడ్స్లోనే రైడ్ చేశాను. పెద్దగా వైబ్రేషన్స్ కూడా ఈ లో స్పీడ్స్లో లేవు. మెయిన్గా పికప్ అనమాట. పికప్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది ఈ లేటెస్ట్ మోడల్ ఇంజిన్లో, అదొకటి బాగా నచ్చింది. ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్లో పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవటం బైక్ నెంబర్ రైడ్ చేస్తే మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. అలానే రైడింగ్ ఫీల్ కూడా కంప్లీట్గా మారిపోయింది. ఎందుకంటే కొత్త చాసిసీ బైక్లో ఉంది, బ్యాక్ సైడ్ మోనోషాక్ ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఓల్డ్ మోడల్ పల్సర్ 125 బైక్లో అనిపించట్లేదు, కొంచెం కొత్తగా అయితే ఉంది. ఈ లేటెస్ట్ మోడల్ ఏంటంటే గేర్ లెవర్ స్పోర్టర్గా సింగిల్ వే షిఫ్ట్ టైప్లో ఇచ్చారు. అంటే హీల్ షిఫ్టర్ లేదు, ఓన్లీ టో షిఫ్టర్ మాత్రమే ఉంది. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్తో పాటు ఈ బైక్లో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. సెంటర్ స్టాండ్ ఉంటే బైక్లో మనకి డైలీ లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, అల్యూమినియం టైప్లో. పిలియన్కు కూడా సేమ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగం వైజ్ బాక్స్ టైప్ స్వింగం ఇచ్చారు. ఈ బైక్లో కంప్లీట్గా క్లోజ్డ్ చైన్ సిస్టమ్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ చైన్ కేసెస్ కూడా ఫైబర్ ఇచ్చారు, మెటల్ కాదు. యాజ్ ఆఫ్ నో ఈ బైక్లో ఏంటంటే శారీ గార్డు, సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ రెండు ఇన్స్టాల్ అయితే చేయలేదు. మీరు వెహికల్ కొనుక్కుంటే ఇన్బిల్ట్గా శారీ గార్డు విత్ సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ రెండు వస్తాయి. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా టైర్ ఎగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ మడ్ ప్రొటెక్షన్ కోసం. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 100/90 17 ఇంచ్ కొంచెం వైడ్ టైర్ ఇచ్చారు. అలానే ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ కొత్తగా అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు కావాలనుకుంటే మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈ బైక్ను రైడ్ చేసేటప్పుడు కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మోనోషాక్ ఉంటే బైక్ను రైడ్ చేసేటప్పుడు కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది, ఇది ఒక అడ్వాంటేజే. నెక్స్ట్ ఇంకా ఈ లేటెస్ట్ మోడల్లో సైలెన్సర్ డిజైన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్ సైలెన్సర్ ఏంటంటే కొంచెం స్పోర్టియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గ్రే కలర్లో హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు, ఒకసారి సౌండ్ కూడా వినండి. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ యాజ్ యూజువల్గా 130mm డమ్ బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో టెయిల్ లైట్ డిజైన్ కూడా కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడున్న ఈ లేటెస్ట్ టెయిల్ లైట్ డిజైన్ ఏంటంటే N160 బైక్ టెయిల్ లైట్ డిజైన్ లా కనిపిస్తుంది. ఓవరాల్గా చూడడానికి అయితే బాగానే ఉంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ ఇచ్చారు. రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేయడం జరిగింది రెడ్ కలర్లో. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్ ప్యానల్ దగ్గర సీట్ అన్లాక్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, షార్ట్గా అండ్ స్పోర్టియర్గా. అలానే బ్యాక్ సైడ్ మోనోషాక్ దగ్గర కూడా లుకింగ్ వైజ్ చూడడానికి బాగుండాలని చెప్పి ఒక ఫైబర్ టైప్ పార్ట్ ఇచ్చారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఓటీ సెన్సార్, దీని కనెక్షన్ ఎక్కడైతే ఉందో చూడొచ్చు. అండర్ బెల్లి గార్డ్ లేదు కాబట్టి ఇది ఓపెన్ గా కనిపిస్తుంది ఇక్కడ మనకి.
ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ పైపు వేస్టేజ్ పైపే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్లో మెయిన్ బిగ్గెస్ట్ అప్డేట్ అయిన కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ కంపెనీ లేటెస్ట్ పల్సర్ 125లో 5" ఫుల్లీ కలర్ఫుల్ TFT కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, యానిమేషన్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఓల్డ్ మోడల్ కన్సోల్తో కంపేర్ చేసుకుంటే విజిబిలిటీ అంటే ఫీచర్స్ పరంగా ఈ కన్సోల్ చాలా అడ్వాన్స్గా అయితే ఉంది. ఇది మాత్రం చాలా మంచి అప్డేట్ అని చెప్తాను. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఇచ్చారు, హై బీమ్ లైట్ ఉంది, లో బీమ్ ఇండికేషన్ లైట్ ఉంది, అలానే మాల్ ఫంక్షన్ లైట్ ఇచ్చారు, కింద యాంబియంట్ సెన్సార్ లైట్ కూడా ఉంది. ఇంకా డిస్ప్లే లోపల పైన ఇక్కడ రైడింగ్ మోడ్స్ చూపిస్తుంది, రోడ్ మోడ్ అని చెప్పి, కాల్స్ అండ్ SMS అలర్ట్స్ ప్యానల్ ఇక్కడ ఉంది, టైం చూపిస్తుంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అలానే గేర్ ఇండికేటర్ ఉంది, RPM మీటర్ ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ఫ్యూల్ గేజ్ ఉంది, ఇక్కడ ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, ఫ్యూల్ రేంజ్ ఇవైతే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ కన్సోల్ హోమ్ స్క్రీన్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి 4 టాగుల్ బటన్స్ను ఉపయోగించి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అలానే డిస్ప్లే లోపల రీఫ్యూల్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫ్ ఈ విధంగా కొన్ని నోటిఫికేషన్స్ కూడా చూపిస్తుంది. మెయిన్గా ఎడిషనల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్, కనెక్టివిటీ, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మన ఫస్ట్ ఆప్షన్ అయిన ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే వెహికల్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓడో, ఫ్యూల్ రేంజ్, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, టాప్ స్పీడ్, బ్యాటరీ వోల్టేజ్ ఈ విధంగా బైక్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంకా సెకండ్ ఆప్షన్ అయిన ట్రిప్ ఇన్ఫోలోకి వెళ్తే వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తుంది. ఒక ట్రిప్లో ఎంత డిస్టెన్స్ పట్టింది, ఎంత స్పీడ్ వెళ్ళాము, యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ మైలేజ్ ఎంత, టైం ఎంత పట్టింది, ఎంత హైయెస్ట్ RPMలో వెళ్ళాము, ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ ల్యాప్ టైమర్లోకి వెళ్తే ఈ ల్యాప్ టైమర్ ఫీచర్ని మీరు కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగుంది. టోటల్గా 10 ల్యాప్స్ ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి. సో ఎప్పుడన్నా మీరు ల్యాప్లో టెస్ట్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. అలానే కింద ఇంకో సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. కంప్లీట్గా మీరు ల్యాప్ని రీసెట్ చేసుకుందాం అనుకున్నా చేసుకోవచ్చు. ఈ సింగిల్ సీట్ విత్ TFT కన్సోల్ మోడల్లో డాక్యుమెంట్స్ పెట్టుకున్న ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ బ్లాంక్గా ఉంది చూడండి. ఈ డాక్యుమెంట్స్ పెట్టుకున్న ఆప్షన్ అనేది స్ప్లిట్ సీట్ మోడల్లో ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. మెయిన్గా బజాజ్ కంపెనీ ఏంటంటే ఈ కన్సోల్కి మంచిగా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఇచ్చింది. మీరు మొబైల్తో కనెక్ట్ అయితే కాల్స్ అండ్ SMS అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్, నావిగేషన్, మ్యూజిక్ ఈ విధంగా మంచి మంచి కనెక్టివిటీ ఫీచర్స్ ఈ కన్సోల్ ఇచ్చారు. నెక్స్ట్ కింద ఇక్కడ నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంది. ఇందులో ఏంటంటే రీఫిల్కి సంబంధించిన ఇండికేషన్, అలానే సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ 2 చూపిస్తుంది. ఇలా మీరు వెహికల్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం మెయిన్గా సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి టోటల్గా 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. పర్సనలైజేషన్, రైడ్ మోడ్, కనెక్టివిటీ, వెహికల్, సిస్టమ్ సెట్టింగ్స్ ఈ విధంగా 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ అయినా పర్సనలైజేషన్లోకి వెళ్తే మీరు కన్సోల్ థీమ్ని మాన్యువల్గా డే మోడ్, నైట్ మోడ్ మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. అదే మీరు ఆటో మోడ్లో పెట్టేస్తే యాంబియంట్ సెన్సరే కండిషన్ బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ క్విక్ యాక్సెస్లోకి వెళ్తే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. మ్యూజిక్, కాల్స్, ట్రిప్ ఇన్ఫో, బ్రైట్నెస్, ల్యాప్ టైమర్ ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్లో మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకుంటే చాలా క్విక్గా ఆ ఫీచర్ని మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇంకా థర్డ్ ఫీచర్ అయినా ఫేవరెట్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ కూడా మల్టిపుల్ ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. యావరేజ్ ఫీల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫీల్ ఎకానమీ, డే టు ట్రిప్ ఏబీకి సంబంధించిన ఈ విధంగా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా. వీటిలో మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకుంటే కన్సోల్ హోమ్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఫేవరెట్ ఆప్షన్ అంటే. ఇంకా ఫైనల్గా ఫోర్త్ ఆప్షన్ బ్రైట్నెస్. ఈ బ్రైట్నెస్ ఏంటంటే మీరు మాన్యువల్గా కానీ ఆటో మోడ్లో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోలో పెట్టేస్తే యాంబియంట్ సెన్సరే కండిషన్ బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా రైడ్ మోడ్ ఆప్షన్లోకి వెళ్తే టోటల్గా 4 రైడింగ్ మోడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. స్పోర్టు, రోడ్డు, రెయిన్, టూరు ఈ విధంగా మీకు నచ్చిన రైడ్ మోడ్లో వెహికల్ని రైడ్ చేసుకోవచ్చు. సో బజాజ్ కంపెనీ 125cc కూడా రైడింగ్ మోడ్స్ ఇచ్చింది కాబట్టి ఇదొక మంచి విషయం చెప్తాను. మీకు నచ్చిన రైడింగ్ మోడ్ని సెట్ చేసుకుంటే యాక్టివ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇంకా కింద కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది. ఇందాక స్టార్టింగ్లో చెప్పేసాను కదా, మీరు బజాజ్ యాప్తో కనెక్ట్ అయితే మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్స్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కింద వెహికల్ ఆప్షన్ అయితే ఉంది. ఇందులో ఏంటంటే ఐడిల్ స్టాప్ అండ్ స్టార్ట్ ఈ ఫీచర్ని మీరు ఎక్కడి నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ట్రాఫిక్ కండిషన్లో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట, మైలేజ్ సేవ్ చేసుకోవడానికి. ఈ ఫీచర్ మీకు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా కింద సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పి ఇంకో ఆప్షన్ అయితే ఉంది. ఇందులో ఏంటంటే మీరు డేట్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డేట్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది, ఇంకా కింద టైం ఇచ్చారు, టైంని కూడా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైం లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా కింద యూనిట్ ఆప్షన్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇది బ్లాంక్గా ఉందన్నమాట. ఈ పల్సర్ 125 సిరీస్లో యూనిట్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా కింద సిస్టమ్ వర్షన్, మోడల్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా కింద ఫ్యాక్టరీ డేటా రీసెట్ అయితే ఉంది. మీరు కన్సోల్లో సెట్ చేసుకున్న ప్రతి ఫీచర్ని రీసెట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా రీసెట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. కన్సోల్ విజిబిలిటీ డే టైంలో చూడడానికి బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, యానిమేషన్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి.
అలానే కనెక్టివిటీ ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఓవరాల్గా కన్సోల్ అనేది ప్రీమియంగానే ఉందన్నమాట ఫీచర్స్ పరంగా. సో ఈ పల్సర్ 125 ఈ కన్సోల్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను ఇప్పటి నుంచి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కన్సోల్ గురించి. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 131 kgs అయితే ఉంది. రియాలిటీలో బైక్ నేను హ్యాండిల్ చేసినప్పుడు నాకు లైట్ వెయిట్ ఫీల్ అనిపించింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 184 mm ఇచ్చారు, చాలా ఎక్కువ, ఇది ఒక ప్లస్ పాయింటే. సీట్ హైట్ కూడా 795 mm ఉంది. మ్యాక్సిమం షార్ట్ రైడర్స్ కూడా ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 60 km ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఎక్కువ ఇచ్చారు, 15 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఇది ఒక మంచి విషయం. ఈ బైక్లో కొత్తగా డైమండ్ టైప్ చాసిస్ను ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అనేవి ఆన్లైన్ ప్రైజెస్ అనమాట. వీడియో స్టార్టింగ్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇచ్చాను కదా, వాళ్ళకి కాల్ చేయండి. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్, ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి క్లియర్ కట్గా మీకు చెప్తారు. ఈ సింగిల్ సీట్ విత్ టీఎఫ్టీ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,26,000 రూపీస్ వరకు ఉంది. అలానే సింగిల్ సీట్ విత్ ఎల్సీడీ కన్సోల్ ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,20,000 రూపీస్ వరకు ఉంది. ఇంకా ఈ బైక్ని మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ అనేది 30,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రిస్ట్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఈ ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 125 సింగిల్ సీట్ విత్ టీఎఫ్టీ మోడల్ గురించి. సో మీరు ఎవరన్నా పల్సర్ 125లో సింగిల్ సీట్ వేరియంటే కావాలనుకుంటే మాత్రం ఈ టీఎఫ్టీ మోడల్ తీసుకోమని నేను సజెస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే సింగిల్ సీట్ ఎల్సీడీ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ టీఎఫ్టీ వేరియంట్లోనే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదైతే బాగుంటుందన్నమాట. మీకు కొంచెం ఆ డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది. ఆ ఎల్సీడీ మోడల్ ఏంటంటే కొద్దిగా ఫీచర్స్ అనేది తక్కువ అయితే ఉన్నాయి, ప్రైస్ కూడా మనకు తగ్గుతుంది కాబట్టి ఇంకా టోటల్గా అది మీ చాయిసే. మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఎల్సీడీ మోడల్ తీసుకోవచ్చు, లేదు కొంచెం ప్రైస్ పెరిగినా పర్లేదు అనుకుంటే ఈ టీఎఫ్టీ మోడల్ తీసుకోండి. ఈ టీఎఫ్టీ మోడల్ని మీరు రియాలిటీలో చూస్తే ఇదే మీకు బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే కన్సోల్ ఫీచర్స్ చాలా బాగున్నాయి, కన్సోల్ కూడా మంచి క్వాలిటీగా అది కనిపిస్తుంది, బాగుంటుంది మీకైతే రియాలిటీలో చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది. సో షోరూమ్కి వెళ్ళండి, 2 బైక్స్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు ఏ మోడల్ నచ్చితే అది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. నేనైతే మీరు ఎవరన్నా పల్సర్ 125 సింగిల్ సీట్ వేరియంట్ తీసుకుంటే ఈ టీఎఫ్టీ వేరియంట్ తీసుకోమని సజెస్ట్ అయితే చేస్తాను. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.